ఎస్ నగరంలోని ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే ఒక ఐటీ కంపెనీ నిరుద్యోగ యువతని టార్గెట్ చేసుకొని డబ్బులు ఇవ్వండి మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇస్తామని చెప్పి కూడా ఆ డబ్బులు తీసుకొని పరారైన పరిస్థితి. అయితే దానికి సంబంధించినటువంటి బాధితులందరూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేశారు. మనతో ప్రస్తుతం మాదాపూర్ సిఐ కృష్ణమోహన్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ అనేది ఎప్పటి నుండి చలామణి అవుతుంది, వీళ్ళకి ఏమని చెప్పి వాళ్ళు డబ్బులు జమ చేస్తున్నారు? ఈ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అని లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ పెట్టారని ఇప్పుడే నాకు కూడా తెలిసింది. ప్రభాకర్ రెడ్డి అని ఒక పిటిషనర్, ఆయనతో పాటు కొంతమంది విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ ఇలా 1 ఇయర్ బ్యాక్ మేము కంపెనీని అప్రోచ్ అయ్యాము. దాంట్లో ఉన్న ఎవరైతే సీఈఓ ఉన్నారో శ్రీనివాసు, అలాగే దాంట్లో ఉన్న హెచ్ఆర్ అరుణ ఇంటర్వ్యూలు చేసి మా దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు. దీంట్లో డైరెక్టర్ గారు కూడా స్వామినాయుడు గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రత్యక్షంగా. కాబట్టి మా దగ్గర తల ఒక 2 లక్షలు, ఒకరి దగ్గర 1 లక్ష, కొంతమంది దగ్గర 2 లక్షలు 3 లక్షలు అలా తీసుకోవడం జరిగింది. తర్వాత కొంతమందికి జాబ్ ఇవ్వడం కూడా జరిగింది. జాబ్ ఇచ్చి వీళ్ళని ఏం చేశారంటే ఇంటి దగ్గర నుంచి పని చేయమన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వీళ్ళ హోమ్ దగ్గర నుంచి పని చేసుకున్నారు. తర్వాత శాలరీలు ఇవ్వడం మానేశారు వీళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుందని రీసెంట్గా ఒక 15 డేస్ 10 డేస్ బ్యాక్ వచ్చి చూసుకుంటే కంపెనీ క్లోజ్ చేసి ఉంది. తర్వాత వాళ్ళని అప్రోచ్ కావడానికి ట్రై చేస్తే వాళ్ళు అప్రోచ్ కాలేకపోయారు. ఇంతకుముందు కూడా ఒకసారి శాలరీలు అడిగినప్పుడు వాళ్ళని థ్రెటన్ చేశారని తెలిసింది. దీంట్లో భాగంగా బాధితులందరూ వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసాం. ఎవరైతే వాళ్ళ 3 పర్సన్ ఉన్నారో వాళ్ళని తీసుకురావడం, ఈ కేసులో కానీ ఎవరైతే వీళ్ళకి జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చారో అవి కలెక్ట్ చేసుకోవడం, వీళ్ళు శాలరీ బేస్ ఏ విధంగా ఉంది, దీంట్లో కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకో ఉంటుంది. అలాగే వాళ్ళ అకౌంటింగ్ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అమౌంట్ చూసి అక్యూజన్ తీసుకొచ్చి బాధితులు న్యాయం చేస్తాం. సార్ మొత్తంగా ఇప్పుడు బాధితులు ఎంతమంది ఉన్నారు, ఇందులో నష్టపోయిన వాళ్ళు ఎవరైతే స్కామ్లో గురైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమంది ఫిర్యాదు చేశారు? మన దగ్గరికి రావడం ఇవాళ 16 to 20 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 300 to 400 మెంబర్స్ ఉంటారన్నారు. వాళ్ళందరూ వస్తే ఇది ఇంకా అమౌంట్ ఇప్పుడు మనకి 80 to 90 lakhs అని ఇవ్వడం జరిగింది, ₹1,00,00,000 వరకు అని. ఇంకా బాధితులు ఇంకా పెరిగే కొద్ది దాన్ని ఇంకా గ్రావిటీ పెరుగుతుంది. ఏదన్నా మనకి 3 crores 4 crores అయితే ఈ టికేషన్ మేము ఆల్రెడీ 3 crores అమౌంట్ ఈఓడబ్ల్యూకి కూడా ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే మనం ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు వరకు మన దగ్గరికి 16 to 20 మెంబర్స్ అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళ ఇండివిజువల్ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాం. ఇంకా ఎవరన్నా ఈ మీడియా ద్వారా కానీ ఈ కేసు ద్వారా కానీ ఎవరికైనా తెలిస్తే బాధితులు ఉంటే మన పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావాలని కోరుకుంటున్నా. వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకుని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నాం. అంటే ఇప్పటివరకు దాదాపు 80 నుండి 90 లక్షల వరకు ఏదైతే నష్టం జరిగిందంటూ కూడా ఫిర్యాదు వచ్చింది అని చెప్తున్నారు. మొత్తంగా కలిపి 400 మంది దగ్గర నుంచి వెళ్ళి మొత్తంగా ఎంత అయ్యి ఉంటుంది ఆ డబ్బు? అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 2 lakhs అంటున్నారు కాబట్టి 8 crores దాకా కావచ్చు. కానీ మనకి వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కరు అలాగే చెప్తారు, 400 మెంబర్స్ అంటారు, 300 మెంబర్స్ అంటారు. కానీ మనకు అప్రోచ్ అయిన దాన్ని బట్టే మనకి గ్రావిటీ ఉంటుంది, వాళ్ళనే యాడ్ చేస్తాం. అందుకనే నేను మీడియా ద్వారా బాధితులు తెలియజేసేదంటే వాళ్ళందరినీ అప్రోచ్ అయితే వాళ్ళని కూడా మనం యాడ్ చేసి దీన్ని తరువుగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవసరం ఉందని నేను చెప్తున్నాను. అంటే ఈ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఇంకా చలామణి అవుతుందా? దాని నిర్వాహకులు అవైలబుల్ ఉన్నారా సిటీలో? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు 1 month బ్యాకే ఖాళీ చేశారు వెళ్ళి అని తెలిసింది. ఇప్పుడు కూడా మన టీం అక్కడ పోయింది వెరిఫై చేయడానికి ఎఫ్ఐఆర్ అయ్యాక. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు ఏంది అనేది అంటే ప్రస్తుతానికైతే అక్కడ కంపెనీలో లేరని వాళ్ళే చెప్తున్నారు కంప్లైంట్. వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తామని కూడా నేను చెప్తున్నా. సార్ బాధితులు అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా ఎడ్యుకేటర్స్, ఒక్కోరు 2 లక్షల రూపాయలు పెట్టి బ్యాక్ డోర్ అనగానే నమ్మి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంతలా వీళ్ళని ఏం ఇంపాక్ట్ చేస్తుంది అసలు? ఇప్పుడు మనం చెప్పాలంటే అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీద ఎక్కువ మోజు ఉంది కాబట్టి ఉన్న చిన్న ప్రతి ఎంప్లాయీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పోవాలని కోరుకుంటున్నాడు. అలాగే ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేయడము, జాబులు లేకపోవడం, ఏదైతే ప్రైవేట్గా మనం జాబులు చేయాలి, హైదరాబాద్ సిటీ రావడం విలేజ్ నుంచి, ఇంటికాడ నుంచి వాళ్ళ తల్లిదండ్రులని ఇక్కడ నేను కోర్స్ నేర్చుకుంటానని రావడం, కోర్స్ నేర్చుకున్నాక ఆ కోర్సులోనే కొన్ని కంపెనీలు వాళ్ళని మోసం చేస్తున్నాయి. మేమే జాబ్ ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవడం. కొంతమంది జాబులు కూడా ఇస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. బట్ కొన్ని బ్యాక్ డోర్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పడం, కొన్ని ల్యాప్టాప్లు ఇవ్వడం, 2-3 నెలలు శాలరీ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చాక వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా చాలా చోట్ల జరుగుతుంది. వీటి మీద కూడా కేసులు అవుతున్నాయి. ఈ విధంగా చేసిన వాళ్ళు మేము తీవ్రంగా చట్ట ప్రకారం మనం తీవ్రంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ కానీ ఏదైనా మనం వాళ్ళ ఈ ప్రాపర్టీ ఏదైతే పిల్లల దగ్గర తీసుకునే అమౌంట్, అన్ఎంప్లాయీ దగ్గర తీసుకునే అమౌంట్తో వాళ్ళు ఏమన్నా ప్రాపర్టీ కొన్నా లేకపోతే వేరే సోర్స్లో వాళ్ళు అమౌంట్ దాచిన దాన్ని ఏదైతే మనం చట్ట ప్రకారం ఏదైతే చేయొచ్చో ఫ్రీజ్ చేస్తాం అమౌంట్. ఆ తర్వాత ఏదైనా అమౌంట్ ఉంటే దాన్ని 107 BNSS ప్రకారం అటాచ్మెంట్ చేయడం కూడా కొత్త చట్టాల ప్రకారం వచ్చింది. కాబట్టి ఎక్కువ న్యాయం చేయడానికే ముందుకు పోతున్నాం. బట్ పిల్లలకి తెలియక చాలామంది జాబ్ అనేటప్పటికి ఇలాగ ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళకి చేసే సూచన ఒకటే, కంపెనీలని చూసి ఎన్నుకుని ఆ తర్వాత వెళ్ళమని చెప్తుంది. బ్యాక్ డోర్ని నమ్ముకోవడం కానీ ఇలాగొద్దు. చాలామంది పిల్లలకి ఏదైతే మన కాలేజీలు ఉన్నాయో అక్కడికే
పోవడము, అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబులు వస్తున్నాయి. ఈ విధంగా క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగి జాబులు వచ్చిన వాళ్ళు చాలా మంచిగా ఉద్యోగాలు చేసుకున్నారు. ఎవరైతే జాబులు లేక కొంతమంది వచ్చి ఇక్కడ కోర్సులు నేర్చుకుని బ్యాక్ డోర్ నమ్ముకున్నారో వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఈ బ్యాక్ డోర్ ఏదైతే కన్సల్టెంట్ ఉన్నాయో చాలా కన్సల్టెంట్ నమ్మొద్దని చెప్తున్నా. మనకి చాలా కేసులు ఇలా రిజిస్ట్రేషన్ కావడం జరుగుతుంది. వీటిలో మనం తరువుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సార్, ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ లాగానే నగరంలో చాలా కంపెనీలు బ్యాక్ డోర్ పేరుతో మోసాలు చేస్తున్నాయి. ఆ నిర్వాహకులకు మీరు ఏం చెప్తారు? ఆ నిర్వాహకులు కూడా చెప్తున్నాం, పిల్లల్ని మోసం చేయొద్దు. వాళ్ళ దగ్గర మీరు తీసుకున్నట్టు వాళ్ళకి న్యాయం చేసి జాబ్ ఇచ్చి వాళ్ళకి వెన్నుదండగా ఉండాలి తప్ప ఇలా చీటింగ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. వాళ్ళు జైలు పంపడం కూడా జరుగుద్ది. సో అది ఏదైతే నిరుద్యోగ యువత ఎక్కువగా ఈ ఐటీ మోజులో పడుతున్నారు, దాని కారణంగానే ఏదైతే ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ వంటి కంపెనీలు బ్యాక్ డోర్ పేరుతో వాళ్ళ దగ్గర లక్షలు తీసుకొని పరారవుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళ టాలెంట్ని నమ్ముకోవాలి, ఇంటర్వ్యూస్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఇలాంటి బ్యాక్ డోర్లను నమ్మొద్దు అంటూ అటు పోలీసులు అదేవిధంగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశాంత్, అక్రమ్ బిగ్ టీవీ, మాదాపూర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.